పిల్లలు చిన్నప్పుడు మేము కథలు ఇలా న్యూస్ పేపర్లలో చదువుకునే వాళ్ళం. ఈరోజు మన కథ అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక జిత్తుల మారి నక్క. అది ఆహారం సంపాదించుకోకుండా మిగతా జంతువుల నుంచి లాక్కొని తినేది. అవి ఇవ్వకపోతే అదిరించి బెదిరించి తీసుకునేది. దాని తీరు ఏ జంతువుకి నచ్చేది కాదు. కానీ ఏమి చేయలేకపోయేవి. ఒక చలాకీ కుందేలు నక్క వ్యవహారం అస్సలే నచ్చేది కాదు. దానికి బుద్ధి చెప్పాలని అనుకుంది. అడవంతా తిరిగి దుంపను వెతికి పట్టుకుంది. అది తింటే కడుపులో వికారం మొదలవుతుంది. ఆ దుంపను నక్క ఎదురుగా తినబోతున్నట్లు నటించింది. వెంటనే నక్క, ఏమిటి తింటున్నావు? ఒక్కదానివే తింటావా? నీ స్నేహితుడు అయిన నాకు పెట్టవా? పాపం తగులుతుంది అంది నక్క. కుందేలు, అయ్యో, నీకు ఇవ్వకుండా నేనెలా తింటాను? ఈ దుంప నువ్వే తిను, నేను వేరేది తెచ్చుకుంటా అని ఇచ్చేసి వెళ్ళిపోయింది. నక్క అబగా దుంపుకొని తినేసింది. తిన్నాక కడుపులో వికారం, నొప్పి మొదలయ్యాయి. కింద పడి దొరలసాగింది. మిగతా జంతువులన్నీ వచ్చి దాని చుట్టూ చేరి మంచి పని అయింది అంటూ నాట్యాలు చేశాయి. అప్పుడు అర్థమైంది నక్కకి, జంతువులన్నీ కావాలని ఇలా చేశాయని, ఇంకోసారి వారి ఆహారాన్ని తీసుకోకూడదని నిర్ణయించుకుంది. మిగతా జంతువులన్నీ కుందేలును మెచ్చుకున్నాయి. పిల్లలు, మీకు ఎలా అనిపించింది ఈ కథ? కామెంట్ చేయండి.